పరబ్రహ్మమైన సూర్యనారాయణుడు తన దగ్గరికి వచ్చి తననే తినేద్దామని వస్తున్న బాలుడిని చూశాడు. అరే నేను ఇంత తేజస్సుతో నిలబడితే ఈ పిల్లవాడు కాలిపోతాడు, కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకకూడదు అని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు. బట్ ఇప్పుడు ఆయన ఈ సూర్యబింబాన్ని విడిచిపెట్టి ఆ రాహువుని పట్టుకోవడానికి వెళ్ళాడు. ఈలోగా రాహువు దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడికి ఫిర్యాదు చేశాడు. ఇంద్రుడు వైద్యుడు వచ్చాడు ఐరావతం. ఇంద్రుడు ఏనుగు నచ్చింది సార్ ఆయనకి, ఎందుకంటే తెల్లగా ఉంటుంది ఐరావతం పుష్టిగా. ఈ పండు బాగుందని ఐరావతాన్ని వెళ్ళి పట్టుకుని కొనకపోతున్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు. కొడితే ఆ గుహలో రాతి మీద పడి కింద పడిపోయాడు. కింద పడిపోగానే వాయువుకి తెలిసింది విషయం. కాబట్టి నేను నా ప్రసారమును ఆపేస్తాను, అదో చిత్తం. కాబట్టి ఇప్పుడు వాయువు తన ప్రసారాన్ని ఆపగానే సృష్టిలో ఈ కదలికలు లేవు. బయట తిరగడం అని లేదు వాయువు. హనుమై మీద ఇంద్రుడు వజ్రం ప్రయోగిస్తే శరీరముల లోపల తిరగడం కూడా మనిషి. అందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా వాయువు తన యొక్క ప్రసారమును నిలిపివేశాడు. ఇలా ముట్టుకోగానే ఆ పిల్లవాడు మళ్ళీ లేచాడు. లేవగానే మా ఆయుధముల వలన ఈ పిల్లవాడు చెనకబడడు. కాబట్టి ఇప్పుడు హనుమని బంధించగలిగినది, కొట్టగలిగినది, చంపగలిగినది, అలసటకి గురి చేయగలిగినది, కాల్చగలిగినది, తడపగలిగినది ఏది ఎవరికి శక్తి లేదు. అటువంటి ఒక మహాభూతము తయారైంది, ఆయనే హనుమ.